ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నేను ఈరోజు పట్టరాని ఆనందంలో ఉన్నాను. ఈ క్షణంలోనే నీ కోరికను నెరవేర్చబోతున్నాను. దీనికి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏవీ లేవమ్మా. ఇది ఎవరు అడ్డుకోవాలనుకున్నా సరే నేను అస్సలు సహించను, ఊరుకోను కూడా. నీ సాయి నీతోనే ఉన్నారు అని నమ్మితే ఆఖరి వరకు ఇది విన్నావంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది, నీ జీవితం కూడా మారుతుంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చడానికే నీ సాయి అనుక్షణం నీతో పాటుగా నీకు తోడుగా ఉన్నాను. నీ బాబాపై నమ్మకం ఉంటే ఆఖరి వరకు విను, ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇలా చూడమ్మా, నేను పట్టరాని ఆనందంలో ఉన్నాను. ఈ క్షణంలో నువ్వు ఏది కోరితే అది నీ కళ్ళ ముందు ఉంచుతాను. నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా, భయపడకుండా ఆఖరి వరకు విను. ప్రతిరోజు కూడా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నన్ను అడిగిన క్షణాలు ఉన్నాయి కదా. అందుకే ఈ సందేశంలో ఉన్న మాటలన్నీ కూడా ప్రతి ఒక్క అక్షరం పదం నీకోసమే. ఈ సాయిని మనసులో తలుచుకొని ఈ సాయి మాటలను ఆఖరి వరకు విను. ప్రతి ఆలస్యం అనేది తిరస్కారం కాదు. కొన్నిసార్లు భగవంతుడు నీకు సరైన సమయం కోసం ఎదురు చూడమని చెప్పి ఎన్నో రకాలుగా సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ సూచన నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్క మాట కూడా పాటించాలి. ఈరోజు కన్నీళ్లు వస్తున్నా, రేపు ఇదే ప్రయాణం నీకు బలమవుతుంది. నీ చేతిలో ఉన్నది కేవలం ప్రయత్నం మాత్రమే. ఫలితం సరైన సమయంలో ఇస్తాను. ఆశను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఒక తలుపు మూసుకుందంటే జీవితం ముగిసిపోయినట్లు కాదు కదా. ఇంకొక అదృష్ట ద్వారం తెరుచుకునే వరకు ధైర్యంగా నిలబడడం కూడా విజయమే. నీవు భక్తి భావంతో ఉన్నావని నీ సాయికి తెలుసు. మరి నీవు అందించే ఒక చిన్న పూజ, పెట్టే పట్టెడు ప్రసాదం అన్నీ నేను ఇష్టంతో స్వీకరిస్తున్నాను. సాయి, నాకు కావాల్సింది కాకపోయినా నాకు మంచిదైనా ఇవ్వు బాబా అని ఎదురు చూసే నీ ఓర్పుకు, నువ్వు వచ్చిన దాన్ని స్వీకరించే ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. నువ్వు కోరింది నేను నీకు ఇస్తానమ్మా. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈరోజు నీ పరిస్థితి శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా, ఎంత బాధపడుతున్నా నీ కోరిక నెరవేరడం లేదని కన్నీరు కార్చినా ఇప్పుడు ఉన్న పరిస్థితే ప్రతిరోజు కూడా అలానే నీకు ఈ పరిస్థితులు ఎదురవుతాయని అర్థం కాదు. నువ్వు అనుకోవద్దు. బాధ కూడా శాశ్వతం కాదు. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావని నాకు తెలుసు. నీ కుటుంబం కోసం, నీ స్నేహితుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్న వారి శ్రేయోభిలాషులు, అలానే ఇలా అందరి కోసం కూడా నువ్వు ఎంతగా భగవంతుని వేడుకుంటావో నీ మంచి మనసు నాకు తెలుసు. నిదానమైన నీ మాట తీరు, అలానే మంచి ఆలోచనలు, అలానే నువ్వు రోజు మొదలు పెడితే నీ మనసు ఎంత ప్రశాంతమైన ఆలోచనలు చేస్తుందో కూడా నీ సాయికి తెలుసు. అయితే కొన్ని కష్టాలను దాటుకుంటూ కొన్ని సమస్యలు ఇరుక్కుపోయావు కదా. ఇది కూడా ఒక రకంగా మంచిరా అనుకో తల్లి. ఇది కూడా ఏదో ఒక రోజు గడిచిపోతుంది. నీకు ఇష్టం ఉంటే ఏ కోరిక నెరవేరక నువ్వు బాధపడుతున్నావు అనేది కూడా నీ మనసుకు ఒక్కసారి చెప్పుకో. అలానే ప్రతిరోజు కూడా నీ మనసు ఎంత మంచిగా ఉంటుందో నాకు తెలుసు. చెప్పాను కదా, అదే మంచి మనసుతో నా కోరిక నెరవేరుతుంది, నెరవేర్చే బాధ్యత నా సాయిది అని నిశ్చింతగా ఉండు. దిగులెందుకు చెప్పు. నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకునే ప్రయత్నం చెయ్యి. అంతేకాదమ్మా, వచ్చేటువంటి ప్రతి ఉదయాన్ని కూడా ఆనందంతో స్వీకరించు. ఎందుకంటే ఆ ఉదయాన్ని భయంతో కాకుండా విశ్వాసంతో నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆ క్షణం నుండి నీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు మొదలవుతాయని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండు. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నేను ఎప్పుడూ కూడా సదా నీకు తోడుంటాను. నిరాశను విడిచిపెట్టి ధైర్యంగా నువ్వు ముందుకు సాగు. శ్రద్ధ సబూరితో ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ జీవితంలో ఆనందానికి కానీ, శాంతికి కానీ, కొత్త అవకాశాలకు కానీ ఏమాత్రం కూడా కొదవ లేకుండా చేస్తాను. నేను ఆశీర్వదిస్తున్నాను. రేపటి నుండి నీ జీవితంలో బోలెడు అద్భుతాలను జరిపించబోతున్నాను, జరిపిస్తాను.
ఈ విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా బల్లగుద్దినట్లు చెబుతున్నాను. ప్రతి కొత్త రోజు ఒక కొత్త అవకాశం లాంటిదే తల్లి. ప్రతిరోజు కూడా ఒక కొత్త సంవత్సరమే, ఒక కొత్త ఆశయం లాంటిది, కొత్త ఆనందం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా నువ్వు తెలియనటువంటి అనుభూతిని పొందుతావు. కానీ నువ్వే దాన్ని గుర్తించలేకపోతున్నావు. రోజు నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. ఏ సమయంలో ఏం చేయాలనేది తెలియక నీ సమయాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయావు. ఏదైనా సరే ప్రతిరోజుని కూడా భగవంతుడు సృష్టించిన రోజే కదా. మరి ఆ రోజు మంచి రోజు చెడు రోజు అనేది ఎవరి జీవితంలో ఉండదు. వారికి వారు చేసుకున్న కర్మ ఫలితాలు కావచ్చు, లేదా వారు స్వయంగా చేసిన కొన్ని తప్పులు కావచ్చు, లేదంటే వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు కావచ్చు, వారి ఆలోచనలు కూడా కావచ్చు, లేదా వారి సమయాన్ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా రావచ్చు. ఇలా ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా ఒక రోజు అనేది నిర్దేశించి ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు నీ సాయి ఇచ్చిన ఒక రోజును ఎలా పరిపూర్ణం చేస్తున్నావు, ఏ సమయాన్ని ఎలా కేటాయిస్తున్నావు, ఎవరి కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టి మరి నీ ఆలోచనలు వృధా చేస్తున్నావు, సమయాన్ని వృధా చేస్తున్నావు, ఇలా అన్నిటి గురించి కూడా ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నీకు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి, కానీ సమయాన్ని మాత్రం నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ జీవితాన్ని నీవే వృధా చేసుకుంటున్నావు. ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించడం అలవాటు చేసుకో. రోజులో నీకు 24 గంటలే కదా. ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే. కానీ ఎందుకో కొందరి జీవితం మారుతుంది, మరికొందరి జీవితం ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఆగిపోతుంది. కారణం ఎప్పుడూ కూడా ఒక్కటే అని తెలుసుకో. సమయాన్ని ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారనేదే ఇక్కడ అతిపెద్ద సమస్య. ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకోవడం, గంటల తరబడి సోషల్ మీడియా లాంటి వాటిలో సమయాన్ని గడపడం, రేపు చేస్తానులే, ఏముందులే, తర్వాత మళ్ళీ నిద్రలేస్తానులే, మళ్ళీ పడుకోవడం, తర్వాత చూద్దాంలే అని నీ పనులకి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటున్నావు. ఇలా తెలియకుండానే నీ జీవితంలో కొంత విలువైన సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు, కోల్పోతున్నావు. బిడ్డ, గుర్తుపెట్టుకో, డబ్బుని మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోయిన వస్తువుని మళ్ళీ తిరిగి కొనుక్కోవచ్చు. కానీ గడిచిపోయిన సమయం మాత్రం ప్రపంచంలో ఎవ్వరూ కూడా, ఆఖరికి నీ సాయి కూడా నీకు తిరిగి ఇవ్వలేను కదా. ఈ రోజు నువ్వు వృధా చేసిన 1 గంట రేపు నీ కళ్ళకు ఒక అడుగు దూరం పెంచుతుంది. కాబట్టి ఈ క్షణం నుండే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నా సమయం విలువైనది, నేను వృధా చేయను. నా జీవితం విలువైనది, కలలు విలువైనవి. ప్రతిరోజు కనీసం నేను ఒక మంచి పని చేయబోతున్నాను, కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాను, నా లక్ష్యం కోసం ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. ఇలా నీకు నువ్వు చెప్పుకో. ఆ తర్వాత చిన్న చిన్న ప్రయత్నాలు మొదలెట్టు. అలా చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు నీకు తెలియకుండా గొప్ప విజేతగా నిలబడతాయి. గడియారం ముళ్ళు ఎవ్వరి కోసం ఆగదమ్మా, కాలం కూడా ఎవ్వరి కోసం ఎదురు చూడదు. కాబట్టి ఇప్పుడే ప్రారంభించు. రేపు తర్వాత అని వాయిదాలు అస్సలు వద్దు. ఆ అలవాటే నీకొద్దు. నీ విజయాన్ని అందరి ముందు నువ్వు తక్కువ చేసుకోకు. సమయాన్ని గౌరవించు. సమయం నిన్ను ఖచ్చితంగా గౌరవిస్తుంది, విజయం అందిస్తుంది. ఇక నువ్వు అడిగిన కోరిక ఖచ్చితంగా నెరవేర్చాలంటే నీ ప్రయత్నం ముందు నువ్వు విజయవంతం కావాలి కదా. ఒక్కసారి నీ మనసును ప్రశ్నించుకో. నువ్వు నిజంగా విజయం కోరుకుంటున్నావా? విజయం వైపు వెళ్ళాలనుకుంటున్నావా? నీ కోరిక నెరవేరాలి అని నన్ను అడుగుతున్నావా? లేదా విజయం గురించి కేవలం కలలు మాత్రమే కంటున్నావా? ఆలోచించు. కలలు కనడం చాలా సులువే, అది అందరూ కంటారు. కానీ ఆ కళ్ళను నిజం చేయడానికి ప్రతిరోజు కష్టపడడం అనేది గొప్ప విషయం. ఒకరోజు చేసిన ప్రయత్నం జీవితాన్ని అస్సలు మార్చదు. కానీ ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి కదా, అవి ఒకరోజు గొప్ప విజయానికి దారితీస్తాయి. విత్తనం నాటిన మరుసటి రోజే చెట్టు పెరగదు కదమ్మా. దానికంటూ సమయం కావాలి, నీరు కావాలి, సంరక్షణ కావాలి, ఎండ కావాలి. అలానే నీ ప్రయత్నాలకు కూడా ఓర్పు చాలా అవసరం. మధ్యలో అడ్డంకులు, కొంతమంది నిన్ను విమర్శిస్తారు, హేళన చేస్తారు, తక్కువ చేసి చూస్తారు. కొంతమంది అసలు నీ వల్ల ఏమవుతుందిలే అని వెకిలిగా నవ్వుతూ ఉంటారు. అలానే వారి మాటలతో నువ్వు అక్కడే ఆగిపోతావా? అలా ఆగితే నీ కళ్ళకి నువ్వే శత్రువు అవుతావు. ప్రతి ఓటమి నీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి కష్టం నిన్ను మరింత బలంగా తయారు చేస్తుంది. విజయం సాధించే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్నో అపజయాలుంటాయి. కావాలంటే ఎవరైనా సరే, ఏ వ్యక్తినైనా సరే నీకు తెలుసుంటే అడిగి చూడు. వారొక పని మాత్రమే చేయలేదు, వారి ప్రయత్నాన్ని ఆపలేదు. ఈరోజు కూడా నువ్వు వేసే ఒక్క అడుగు ఉంటుంది కదా, అది నీకు బహుశా చిన్నదిగా అనిపించొచ్చేమో. నేను అడిగిన కోరికకు ఈ మాటలకు సంబంధం లేదు బాబా అని అంటున్నావా?
ప్రతి మాటకు కూడా నీ కోరిక పట్ల సంబంధం ఉందమ్మా. నువ్వు అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. నువ్వు వేసే అడుగు రేపు నీ విజయానికి మొదటి మెట్టు అవ్వాలి. అందుకే నీ లక్ష్యాన్ని నువ్వు నమ్ముకో, నీ కష్టాన్ని నమ్ముకో, నీ సాయిపై నమ్మకం ఉంచు. అంతకన్నా ముఖ్యంగా నీపై నువ్వు ముందు నమ్మకం పెట్టుకో. అస్సలు వదలకు, జాగ్రత్తగా ఉండు. ప్రయత్నాన్ని వదిలినటువంటి వ్యక్తిని విజయం ఎప్పటికైనా సరే వెతుక్కుంటూనే వస్తుంది. ప్రయత్నాన్ని వదలకు. ఈరోజే ప్రారంభించు, ఈరోజే కష్టపడు. నీ పని నువ్వు కర్తవ్య భావంతో చేయి. ఒకరోజు ఈ ప్రపంచమే నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. నీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే నీ విజయం కేవలం సమయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది నీ సాయి యొక్క నిర్ణయంతో ముడిపడి ఉంటుంది అని మర్చిపోవద్దమ్మా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వార్త ఒకటి ఉంది. ఇవన్నీ చేయాలంటే నీలో ఓర్పు, సహనం కంటే ముందుగా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. కాబట్టి కోపాన్ని, గర్వాన్ని పూర్తిగా విడిచిపెట్టు. అప్పుడే నీ జీవితం మారుతుంది. ఆలోచించు. కోపం వచ్చిన ప్రతిసారి నష్టపోయేది ఎదుటివాళ్ళు కాదు, ముందుగా నష్టపోయేది నువ్వు. నీ మనసే నష్టపోతుంది, నువ్వే గాయపడుతున్నా. అలానే నువ్వు చేసే పనిలో నువ్వు చాలా ఎక్కువగా చిరాకులు, అలానే అదే ఆలోచనలు తరచూ వస్తున్నాయి. కోపంలో మాట్లాడిన ఒక్క మాట ఏళ్ల తరబడి ఉన్న బంధాలను కూడా నాశనం చేస్తుంది, దూరం చేస్తుంది. గర్వం వచ్చినప్పుడు అన్నీ కూడా నీకు మూసుకుపోతున్నాయమ్మా. కాబట్టి పొరపాటున కూడా ఆ గర్వాన్ని నీ దరి చేరనివ్వకు, సరేనా? ఆ గర్వమే నిన్ను మంచి సలహాలు వినకుండా చేస్తుంది, మంచి పనులు చేయనీయకుండా ఆపుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గర్వాన్ని, అహంకారాన్ని పొరపాటున కూడా నీ దగ్గరకు అస్సలు రానివ్వకు. అప్పుడే నీ జీవితం మారుతుంది. నీ బాబా ఏం చెప్తున్నారు అన్నది నీకు అర్థమవుతుంది కదా. నీ సాయిని నమ్మి విన్నావు కదా. ఇక నీ జీవితం అద్భుతంగా, ఆనందంగా మారుతుంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా. చెప్పు. నిజంగానే తల్లి, నేను చెబుతున్నాను, నీ కల నెరవేరబోతుంది. నీ జీవితంలో నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను తీర్చబోతున్నాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.